ॐ योगे तवस्तरम् वाजे हवामहे सखाय इन्द्रमूतये सखाय इन्द्रमूतये ॐ योगेन योगो ज्ञातव्यो योगो योगात् प्रवर्तते यो प्रमत्तस्तु योगेन स योगे रमते चिरम् यो अप्रमत्तस्तु योगेन स योगे रमते चिरम् ॐ शान्ति शान्ति शान्तिः। परमपिता परमात्मा सर्वाधार सर्वव्यापक सर्वशक्तिमान प्रभु सर्वाधिष्ठाता सर्वज्ञ सृष्टिकर्ता धर्ता हर्ता ओम ఓం కో వందనాలు ఋషులకు మహర్షులకు యోగులకు మునులకు గురువులకు ఆచార్యులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు చరాచర జగత్తుకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, సుమిత్రులారా, జిజ్ఞాసులారా, మోక్షార్థులారా, పరమపిత పరమాత్మ సృష్టికర్త, సర్వాధారుడు, సర్వకర్త, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, పరమపిత పరమాత్మ పరమచేతనం, జీవాత్మలు చేతనం, జీవాత్మలు చేతనం, పరమాత్మ పరమచేతనం, చేతన పదార్థాలు రెండే రెండు. పరమాత్మ ఒక్కడే, ఒకటే. ఆత్మలు అనేకం. ప్రకృతి జడం, ఈ ప్రకృతి యొక్క వికారం, ఈ ప్రపంచం, ఈ జగతంతా జడమే. పరమపిత పరమాత్మ కొన్ని సృష్టి చేస్తాడు, అలాగే ఆత్మను కూడా చేయగలవు. ఎందుకంటే ఆత్మను కూడా చేతనమే.
పరమపిత పరమాత్మ సర్వశక్తిమంతుడు, జీవాత్మలు అల్పశక్తిమంతం. పరమపిత పరమాత్మ పరమ కార్యాలు చేస్తాడు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. జీవాత్మలు అల్ప కార్యాలు చేస్తారు. ఈ విధంగా ఆత్మలు చేతనం కాబట్టి కార్యం చేస్తాయి, సృష్టి కూడా చేస్తాయి. వస్తువుల సృష్టి, తనకు అవసరమైనటువంటి పదార్థాల సృష్టి, సాధనాల సృష్టి, యంత్రాలు, పనిముట్లు, సాధనాలు, భవనాలు, వస్త్రాలు, పాత్రలు చేసుకోగలుగుతారు. ఈ విధంగా జడము ప్రకృతి దానికి అది ఏది చేసుకోజాలదు, ఎందుకంటే ఆ శక్తి అందులో లేదు. అయితే ఈ సర్గ ఆరంభంలో, సృష్టి ఆరంభంలో ఈ వేద జ్ఞానాన్ని ఈ ప్రకృతికి ఎందుకు ఇవ్వలేదు, ఆత్మలకు ఎందుకు ఇవ్వడం జరిగింది, ఈ జీవాత్మలకే ఎందుకు ఇవ్వడం జరిగింది అనే సందేహం వస్తుంది. ఆ సందేహ నివృత్తి గురించి కపిల మహర్షి సాంఖ్య దర్శనంలో ప్రథమ అధ్యాయంలో 63వ సూత్రం ద్వారా చెప్పడం జరిగింది. ఈ జీవాత్మల యొక్క అంతఃకరణంలోని వేద జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకనే ఆ సందేహానికి సమాధానం సిద్ధ రూప బోధృత్వాత్ వాక్యార్థ ఉపదేశ. సిద్ధ స్వరూపము, నిత్య స్వరూపం అయినటువంటి తర్వాత బోధ అంటే తెలుసుకోవడానికి సామర్థ్యం ఉన్నటువంటిది. ఆత్మల పేర్లు బోధ. ఆత్మలో నిత్యము, పరమాత్మ కూడా నిత్యమే. ఆత్మలకు తెలుసుకునే సామర్థ్యం ఉంది. అందుకే ఆ సామర్థ్యం ఉండడం వలన బోధృత్వాత్, బోధ జ్ఞాత నిత్య స్వరూపము అయినటువంటి ఆత్మ, అటువంటి శక్తి ఉండడం వలన వాక్యార్థ ఉపదేశం, ఈ ఉపదేశం ఏదైతుందో వేదవాక్య అర్థ ఉపదేశం, వేదవాక్యాల ఉపదేశం అనేది జరిగింది. సృష్టి ఆరంభంలో పవిత్రమైన ఆత్మలైనటువంటి ఋషులకు, నలుగురు ఋషులకు వేద జ్ఞానాన్ని పరమాత్మ ఇస్తాడు అంతఃకరణములో. ఈ చెప్పడం వినడం కాదు, అంతఃకరణములో నోటితో చెప్పడం చెవులతో వినడం అనే పద్ధతిలో కాకుండా అంతఃకరణంలోనే పరమాత్మ నుండి ఆత్మకు వేద జ్ఞానం అందుతుంది. ఉపదేశం భగవంతుడు ఉపదేశిస్తాడు. అందుకే వేదాల పేరు ఈశ్వరీయం. వేదాలు ఈశ్వరీయాలు, అపౌరుషేయాలు. మనుషుల ద్వారా వేదాలు నిర్మించబడలేదు. వేద జ్ఞానాన్ని సృష్టి ఆరంభంలో నలుగురు ఋషులకు 4 వేదాల జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతుంది. అది అంతఃకరణంలోనే. దానికి ఏ సాధనాలు అవసరం లేదు, చెవులు అవసరం లేదు, ముక్కు అవసరం లేదు, ఇంద్రియాలు అవసరం లేదు. పరమాత్మ కూడా ఏ ఇంద్రియాలు లేవు, చెప్పడానికి నోరు లేదు, ఇంద్రియాలు లేవు. కాబట్టి ఆ పద్ధతిలో ప్రకృతికి ఇవ్వడానికి సాధ్యం కాదు. ప్రకృతి గ్రహించదు. ప్రకృతి జడము,
కాబట్టి ప్రకృతికి ఇది అందదు. ఎందుకంటే దేనితో ఏదవుతుందో అదే అవుతుంది. ప్రకృతి అచేతనము, జడం. ఎందుకంటే మన వ్యవహారం కూడా చూస్తాం. విద్యుత్తు ప్రసరించాలంటే ఒక తీగ అవసరం. అది రాగి తీగ కావచ్చు, అల్యూమినియం కావచ్చు, ఏదైనా లోహం కావచ్చు. అదే ఒక దూది దారంతో లేదా కర్రతో, పేపర్తో విద్యుత్ ప్రసారం జరగదు, సంచాలనం జరగదు. విద్యుత్ ప్రసరించాలంటే ఏదైనా లోహం ఉండాలి. రాగి, ఇత్తడి ఏదైనా కావచ్చు, లోహం ఉండాలి. అల్యూమినియం కావచ్చు, ఇనుము కావచ్చు. ఆ విధంగానే ఆత్మలకు ఆ సామర్థ్యం ఉంది. ఆత్మలు తీగలు లాంటివి. ఆ విద్యుత్ ప్రసారం కావడానికి అవకాశం ఉంది. వేదజ్ఞానం కూడా ఒక విద్యుత్ అనుకుంటే ఆత్మలు తీగలు లాంటివి. అదే మట్టిలో లేదా గడ్డిలో, దారంలో, కట్టెలో ఆ శక్తి లేదు, విద్యుత్ ప్రసారం జరగదు. ఈ విధంగా ప్రకృతికి భగవంతుడు వేదజ్ఞానాన్ని ఇవ్వడం జరగదు, ఆ సామర్థ్యం లేదు. కేవలం ఆత్మలకే వేదజ్ఞానాన్ని ఇస్తాడు. సిద్ధ రూప బోధృత్వాత్ వాక్యార్థ ఉపదేశ. ఈ వేద వాక్య అర్థ ఉపదేశాన్ని ఎందుకు ఇచ్చినాడంటే ఆత్మలు నిత్యము, నిత్య స్వరూపము. నిత్యం అంటే అనాది, అంతము లేదు. బోధ గుణం ఉంది. ఆత్మ పేరు బోధ కూడా. బోధృత్వాత్ అంటే తెలుసుకునే గుణం ఉంది, తెలుసుకునే సామర్థ్యం ఉంది. ఆత్మల పేరు జ్ఞాత కూడా. జ్ఞాత, బోధ, ఇటువంటి సామర్థ్యం ఉండడం వలన భగవంతుడు సృష్టి ఆదిలో వేద జ్ఞానాన్ని, ఈ వేద వాక్య అర్థాలను, అక్కడ అర్థ సహితం, కేవలం వాక్యాలు కాదు, అర్థం కాని భాష కాదు, వేదవాక్య అర్థ సహితంగా బోధ చేయడం జరిగింది, ఉపదేశం చేయడం జరిగింది. అది ప్రకృతికి ఇవ్వడం సాధ్యం కాదు. ఈ విధంగా స్పష్టం చేస్తున్నారు కపిల మహర్షి. సాంఖ్య దర్శనం ద్వారా మనకు కూడా ఇటువంటి సందేహాలు కలుగుతుంటాయి. ఎందుకే ఆత్మలకు ఇవ్వాలి? ఈ ప్రకృతికి ఇవ్వచ్చు కదా, ఈ చెట్లకు, ఈ రాళ్లకు, ఈ కనిపించే పంచమహాభూతాలకు ఇవ్వచ్చు కదా, ఈ సూర్యునికి, చంద్రునికి, నక్షత్రాలు కూడా ఈ జ్ఞానాన్ని ఇవ్వచ్చు. కానీ ఆ శక్తి, ఆ సామర్థ్యం ఆ జడ పదార్థాలకు లేదు. చేతన పదార్థాలకి అవసరం. ఈ విధంగా స్పష్టం చేస్తున్నారు. తర్వాత ఎందుకంటే ఆత్మలో ఎన్నో శక్తులు ఉంటాయి. నిజానికి ఆత్మలో ఉన్న శక్తులు అవి బయట కనిపిస్తాయి. శరీరంలో కూడా మనకి అంతఃకరణాలు ఉన్నాయి. అంతఃకరణాలు కూడా పనిచేస్తున్నాయి. ఈ బుద్ధి కానీ, చిత్తము, ఈ అహంకారం, ఇవన్నీ కూడా. ఈ జ్ఞానము ఇదంతా కూడా మనకు అంతఃకరణలో కనిపిస్తుంది. కాబట్టి అంతఃకరణాలు ఇవి కూడా సరిపోతాయి కదా, ఎందుకు ఆత్మలకు ఇవ్వాలి? ఈ జ్ఞానము, సంశయము, ఇచ్ఛ, వీటి యొక్క ఏతుందో ఆధారం అంతఃకరణాలే. నిజానికి అంతఃకరణాలు ఉంటుంది సంశయాలు కలగడం కానీ, ఈ కోరికలు, ఈ మనస్సు, ఈ బుద్ధి, చిత్తం లేకపోతే ఇవన్నీ కలగవు కదా.
అటువంటప్పుడు అసలు అంతఃకరణంలో సరిపోతాయి, ఈ ఆత్మల అవసరం లేదు అనే ఒక సందేహం కూడా కలుగుతుంది. నిజానికి ఈ శరీరంలో ఇవి లేకపోతే ఆత్మ కూడా ఏం చేయజాలదు. కాబట్టి ఆత్మ కంటే ముఖ్యం ఇంద్రియాలే కదా, అంటే అంతఃకరణాలు. వాటి గొప్పతనం ఉంది కదా, అదే అధిష్టాత అనుకోవచ్చు కదా. ఇవన్నీ కార్యాలు చేస్తున్నది, ఇవన్నీ ఈ సాధనాలు, యంత్రాలు, ఈ భవనాలు, ఈ పాత్రలు, ఈ వస్త్రాలు, ఈ బుద్ధి లేకుండా, ఈ మనసు లేకుండా, అహంకారం లేకుండా, చిత్తం లేకుండా ఏది జరగదు. వాటి గొప్పతనం లేదా అనే ప్రశ్న కూడా వస్తుంది. దానికి 64వ సూత్రంలో స్పష్టం చేస్తున్నారు కపిల మహర్షి. అంతఃకరణస్య తద్ ఉజ్వలితత్వాత్ లోహవద్ అధిష్టాతృత్వం. తద్ ఉజ్వలితత్వాత్, జీవాత్మ యొక్క అయితే ఉజ్వలితం ఉంది అంటే ప్రకాశింపజేయడం, జీవాత్మలో ప్రకాశితం కావడం వలన, అంటే జీవాత్మ లేకపోతే ఈ ఇంద్రియాలు కూడా ఏం పని చేయజాలవు అని అర్థం వస్తుంది. ఆ జీవాత్మ ద్వారానే ఇవన్నీ కూడా ప్రకాశితం అవుతున్నాయి. ఈ జ్ఞానం గ్రహించడం కానీ, తెలుసుకోవడం కానీ, ఈ అవగాహన కానీ. అంతఃకరణస్య, అంతఃకరణాలు ఏవైతున్నాయో, అంతఃకరణం ఉన్నటువంటి ఆ శక్తి అంతా కూడా జీవాత్మలదే, చేతన పదార్థాలే. ఇది అధిష్టాత అంటున్నారు, అంటే కర్త. ఈ కర్మలకు, ఈ కనిపించే ఈ వస్తువులు, భావనాలు, వీటికి అసలు కర్త అంతఃకరణాలు కాదు, ఆత్మనే. ఎలా అంటే లోహవత్, లోహవత్ అధిష్టాతృత్వం. లోహములో అగ్ని ఉంటుంది, అగ్ని ఉన్నప్పుడు ఆ లోహం అగ్నిలాగా అనిపిస్తుంది. లోహం అగ్ని లేకపోతే లోహం అగ్నిలాగా కనిపించదు. ఏది అగ్ని కనిపిస్తుందో అది లోహం యొక్క గొప్పతనం కాదు, అగ్నిది అది. లోహం అంతా అగ్నిలాగా అనిపిస్తుంది కానీ అది లోహమే అగ్ని. అగ్ని ఆ విధంగా అగ్ని సంపర్కం వచ్చినప్పుడు ఆ లోహం కూడా వేడవుతుంది, ముట్టుకుంటే కాలుతుంది. ఆ కాలడం అనే గుణము లోహముది కాదు, అగ్నిది. అదేవిధంగా జీవాత్మల యొక్క సన్నిధానం ఉన్నప్పుడు, సంబంధం ఉన్నప్పుడు, అంటే జీవాత్మ ఉన్నప్పుడు అంతఃకరణాలు పనిచేస్తాయి, జీవాత్మ లేకపోతే అంతఃకరణాలు పనిచేయవు. అంటే అంతఃకరణాలు కూడా జడమే. ఈ జ్ఞానము కానీ, ఈ సందేహాలు కానీ, ఈ కర్మ అయితే చేస్తుందో, ఈ ఇచ్ఛ, ఈ ద్వేషము, ఇవన్నీ కూడా జీవాత్మ ఉన్నప్పుడే జరుగుతాయి, జీవాత్మ యొక్క సాన్నిధ్యంలో ఉన్నప్పుడే. కాబట్టి ఆత్మనే ముఖ్యం, ఆత్మలకి ఇది సాధ్యం. అంటే అక్కడ ఏమర్థం వచ్చిందంటే, సరే ప్రకృతికి ఇవ్వకపోవచ్చు ఈ వేద జ్ఞానాన్ని, ప్రకృతికి ఆ శక్తి లేదు, కానీ అంతఃకరణాలకు శక్తి ఉంది కదా, అంతఃకరణాలకు ఇవ్వచ్చు కదా పరమపిత పరమాత్మ. నేరుగా బుద్ధికి ఇవ్వచ్చు, నేరుగా మనసుకి ఇవ్వచ్చు, నేరుగా చిత్తానికి ఇవ్వచ్చు కదా. ఆత్మల అవసరం ఏమిటి అనే సందేహం, ఆ శంకను దూరం చేయడం జరిగింది ఈ సూత్రం ద్వారా. అంతఃకరణస్య ఉజ్వలితత్వాత్ లోహవత్ అధిష్టాతృత్వం. అధిష్టాత అంటే కర్త, కర్తృత్వ శక్తి, చేసే శక్తి, నిర్మాణం చేసే శక్తిని అధిష్టాత్. అధిష్టాత అంటే నిర్మాణం చేసేవాడు, ప్రేరకుడు. అధిష్టాతృత్వం అంటే అధిష్టాత గుణం అన్నమాట, అధిష్టానం చేసే గుణం. ఆ గుణం ఆత్మ ఉన్నప్పుడే, ఆత్మ ఉంటేనే ఈ కాళ్ళు చేతులు కదులుతాయి, నోరు మాట్లాడుతుంది, కళ్ళు చూస్తాయి, ఇంద్రియాలు పనిచేస్తాయి. ఆత్మ లేకపోతే శవం అయిపోతుంది. ఇక ఏ కదలికలు ఉండవు, శరీరం ఉండదు, శరీరం పడిపోతుంది. కాబట్టి ఆత్మలకి ఇవ్వాల్సి వస్తుంది, అంతఃకరణాలు కాదు, ఈ జడ ప్రకృతి కాదు. అంతఃకరణాలు కూడా జడమే, ఈ విధంగా స్పష్టం చేస్తున్నారు.
ఏ విధంగా అయితే లోహంలో అగ్ని ఉంటుందో, అగ్ని ఉన్నప్పుడు ఆ లోహం కాలుతుంది, అగ్ని లేకపోతే కాలదు. ఆ కాలే గుణం, కాల్చే గుణం అనేది అగ్ని యొక్క గుణము, లోహం ఇది కాదు, దానికి ఆ శక్తి లేదు. అలాగే అంతఃకరణాలకు లేదు అని స్పష్టం చేస్తున్నారు. ప్రశ్నోపనిషత్తులో వస్తుంది, ఏష హి ద్రష్ట స్పృష్ట శ్రోత రసయిత మంత బోద్ధ కర్త విజ్ఞాన ఆత్మ పురుష. ఈ పురుష ఏత ఆత్మ ఉందో జీవాత్మ, అదే ద్రష్ట చూస్తుంది, స్పృష్ట స్పర్శ చేస్తుంది, శ్రోత వింటుంది, రసయిత రుచి చూస్తుంది, మంత మననం చేస్తుంది, బోద్ధ తెలుసుకుంటుంది, జ్ఞాత బుద్ధితో పనిచేసేది బోద్ధ, కర్త క్రియ చేస్తుంది, తర్వాత విజ్ఞానాత్మ, అది విజ్ఞాన ఆత్మది పురుష. ఈ విధంగా శరీరము ఉంది కానీ ఆ శరీరం జడమే, ఇంద్రియాలు జడమే, అంతఃకరణాలు జడమే. ఇదంతా కూడా ఈ చూడము, వినడము, ఈ స్పర్శ, ఇదంతా కూడా ఆత్మ యొక్క గుణము. కళ్ళే చూస్తాయి, చెవులే వింటాయి, చర్మం స్పర్శ చూస్తుంది, నాలుక రుచి చూస్తుంది, ముక్కు వాసన చూస్తుంది అంటాం. అనడానికి వాక్యాలు కానీ నిజానికి చేస్తున్నది ఎవరు, అనుభవిస్తుంది ఎవరు, తెలుసుకుంటుంది ఎవరు? ఆత్మ తెలుసుకుంటుంది. ఆత్మ యొక్క మహిమ ఇది. అందుకే ఆత్మలకు సృష్టి ఆరంభములో వేద జ్ఞానాన్ని, వేద వాక్య అర్థోపదేశాన్ని భగవంతుడు ఆత్మలకు ఇస్తాడు. అది కూడా పవిత్ర ఆత్మలకు, నలుగురు ఋషులకు ఇవ్వడం జరుగుతుంది. అటువంటి యోగ్యత, అటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఆ దివ్య ఆత్మలైనటువంటి ఋషులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఇక ప్రత్యక్ష లక్షణాలు, ఈ ప్రత్యక్ష విషయంలో అయితే దోషాల గురించి చెప్పిన తర్వాత యోగులకు అబాహ్య ప్రత్యక్షం అంటే అంతర్ ప్రత్యక్షం ఉంటుంది. భగవంతుడు ఈ జీవాత్మను కూడా కొన్ని పనులు చేయగలుగుతాయి, జీవాత్మ కూడా కర్తలే, అధిష్టాతలే అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంతవరకు ఇది ప్రత్యక్షం అనే విషయంలో ఇదంతా జరిగింది. ఈ మాట ఎందుకు వచ్చిందంటే, ప్రత్యక్షం, ఏది ప్రత్యక్షం అంటే ఇది కూడా ప్రత్యక్షమే. సృష్టి ఆరంభంలో వేద వాక్య అర్థ ఉపదేశాన్ని, అంటే వేద జ్ఞానాన్ని పరమపిత పరమాత్మ ఆత్మలకు ఇస్తాడు. అది ప్రత్యక్షం. ప్రత్యక్షం అనడానికి ఇది కూడా ఒక ప్రత్యక్షం. వేద జ్ఞానాన్ని ఇవ్వడం అనేది ఒక ప్రత్యక్షం. ఇక ప్రత్యక్షం గురించి ఎవరికి ఇవ్వాలి అంటే ఆత్మలకు జ్ఞానం ఇవ్వడం జరిగింది. అది అంతఃకరణాలు కాదు, ప్రకృతికి, జడ పదార్థమైనటువంటి ప్రకృతికి కాదు. అది జరగదు, ఎందుకంటే వాటికి ఆ శక్తి లేదు, సామర్థ్యం లేదని చెప్పిన తర్వాత ఇప్పుడు అనుమాన ప్రమాణం గురించి ప్రారంభం చేస్తున్నారు. ఇప్పుడు అనుమాన ప్రమాణం యొక్క వర్ణన. అనుమానం అంటే ఏమిటి, అనుమాన ప్రమాణం అంటే ఏమిటి, ఇక్కడ దేని అనుమానం అంటారు, దానికి నిర్వచనం ఇది. ప్రతిబంధ దృశ, ప్రతిబంధ దృశ ప్రతిబద్ధ జ్ఞానం అనుమానం. 65వ సూత్రం, సాంఖ్య దర్శనము 1వ అధ్యాయము 65వ సూత్రం. ప్రతిబంధ దృశ ప్రతిబద్ధ జ్ఞానం అనుమానం. ఈ ప్రతిబంధం అంటే ఏంటి? ప్రతిబంధం అంటే వ్యాప్తి. ప్రతిబంధ దృశ అంటే వ్యాప్తిని చూసేవాడు, వ్యాప్తిని తెలుసుకునేవాడు. ప్రతిబద్ధ జ్ఞానం, ప్రతిబద్ధ జ్ఞానం అంటే వ్యాపకం. ఒకటి వ్యాప్తి, వ్యాపకం. వ్యాపకం అంటే ఏమిటి, వ్యాప్తి అంటే ఏంటి అర్థం కావాలి. వ్యాప్తి, వ్యాపకం. వ్యాపకుడు పరమపిత పరమాత్మ, వ్యాప్యము ఈ సృష్టి అంతా. ఇది అర్థం కావాలి. ఈ వ్యాప్యము, వ్యాపకము, వ్యాప్యము సృష్టి, ఈ జగత్తు, వ్యాపకుడు పరమపిత పరమాత్మ సర్వవ్యాపకుడు. ఈ రెండు విషయాలు అర్థమైతే ఈ విషయం అర్థమవుతుంది. అంటే ఇక్కడ వ్యాప్యము అనేది హేతు అవుతుంది. ఉదాహరణకు
పొగ కనిపిస్తుంది, పొగ ఉంటే అగ్ని ఉంటుంది. పొగ అనేది హేతు అవుతుంది, అది కారణం. అందులో ఏముంది? అగ్ని ఉందని తెలుస్తుంది, అది సాధ్యం అన్నమాట. ఈ విధంగా హేతువు తర్వాత మనం ఏది తెలుసుకుంటాం అది వ్యాపకం. ఈ రెండు ఇక్కడ చెప్పడం జరిగింది వేరే శబ్దాలతో. ప్రతిబంధ దృశ, ఆ వ్యాప్తి యొక్క జ్ఞాతకు ప్రతిబద్ధ జ్ఞానం కలుగుతుంది. ఏ జ్ఞానము? వ్యాపక జ్ఞానం కలుగుతుంది. దాన్ని అనుమానం అంటారు. ఇక్కడ ప్రతిబంధ అనే శబ్దం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, బంధం యొక్క అర్థం సంబంధం. నిజానికి బంధం అంటే సంబంధం, ఈ అర్థం తీసుకోవాలి. సంబంధం ఒకటి ఉంటుంది. సంబంధం ఏంటి? ఈ పొగ అగ్నికి సంబంధం ఉంది. ఆ విధంగా దృశ్య అంటే చూసేవాడు, ఈ సంబంధాన్ని తెలుసుకునేవాడు. ప్రతిబద్ధ జ్ఞానం అనుమానం. ప్రతిబద్ధ జ్ఞానం అంటే వ్యాపక జ్ఞానం అన్నమాట. ఈ రెండు యొక్క అనుమానం. మనకు ఉదాహరణ పొగ, అగ్ని. పొగ అనేది ప్రతిబంధం అయితే ప్రతిబద్ధము అగ్ని అన్నమాట. ఆ విధంగా మనం ప్రత్యక్షంగా చూస్తాం అగ్నికి పొగ సంబంధం. ఆ సంబంధం అనే దాన్ని ఇక్కడ ప్రతిబంధం చెప్పడం జరిగింది. ప్రతిబంధం అన్న సంబంధం అన్న ఒకటే. సంబంధం దేనికి ఏది సంబంధమో ఆ సంబంధం తెలిస్తే అసలు దానికి ఉన్నటువంటి అసలు కారణం ఏంటి అది అర్థమవుతుంది. దాన్ని ఇక్కడ అనుమానం అంటారని చెప్పడం జరిగింది. ఈ విధంగా అనుమానం అనే దానికి ఇది ఒక నిర్వచనం, వేరే శబ్దాలు చెప్పడం జరిగింది. ప్రతిబంధ దృశ, ప్రతిబద్ధ జ్ఞానం అనుమానం. ఎందుకు అనుమానం అంటే, ప్రతి విషయం కూడా మనం ప్రత్యక్షంగా చెప్పలేము. ప్రతి విషయం ప్రత్యక్షంగా తెలుసుకోవడం కష్టం. కాబట్టి అనుమానంతో కూడా తెలుసుకుంటాం. అనుమానం కూడా ప్రమాణమే. అనుమానం ద్వారా ఎన్నో విషయాలు తెలుస్తాయి. అనుమానం నిజానికి అసాధారణ సాధనం. జ్ఞానం పొందడానికి ఇది సాధారణ జ్ఞానం కాదు. అనుమానం ద్వారా ఎన్నో విషయాలు అర్థమవుతాయి. అనుమానం ద్వారా మనకు గతం అర్థమవుతుంది, అనుమానం ద్వారా భవిష్యత్తు అర్థమవుతుంది, అనుమానం ద్వారా కొన్ని సామాన్య విషయాలకు అర్థమైపోతాయి. మన సామాన్యంగా జరిగే విషయాలు చూసి కూడా ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. ఈ విధంగా అనుమానం యొక్క విషయాన్ని ఈ మాటలు చెప్పడం జరిగింది. ప్రతిబంధ దృశ, ప్రతిబద్ధ జ్ఞానం అనుమానం. ప్రతిబద్ధ జ్ఞానంగా జరుగుతుంది అంటే సంబంధం మనకు కలిగే జ్ఞానం. సంబంధం అంటే హేతు, తర్వాత సాధ్యం. ఈ విధంగా మరో మాటలు చెప్పాలంటే వ్యాపక సంబంధం. తర్వాత సరే, అనుమానం బాగానుంది, మరి మూడో ప్రమాణం గురించి ఏంటి? దీని మూడో ప్రమాణం అండి. అనుమానం ద్వారా అర్థం కాదు, ప్రత్యక్షం ద్వారా అర్థం కాదు. మూడో పద్ధతి ఏంటి? మూడవ జ్ఞాన సాధనం. ప్రమాణం అంటే ప్రమాకరణం, జ్ఞాన సాధనం. ప్రమాణం అంటే జ్ఞాన సాధనం. మరొక జ్ఞాన సాధనం ఏమిటి? ప్రత్యక్షం అనేది కుదరదు, ఒక్కోసారి అనుమానం కూడా కుదరదు. మూడోది ఏంటి? అప్పుడు మూడవ ప్రమాణం శబ్ద ప్రమాణం. ప్రత్యక్ష, అనుమాన, శబ్ద ప్రమాణం. మూడు ప్రమాణాలు ముఖ్యం. అందులోనే మిగతావన్నీ కూడా వచ్చేస్తాయి. ఆప్తోపదేశ శబ్ద, మనకి ఇది పరిచితమే. ఈ వాక్యం ఇది సాంఖ్య దర్శనంలో ప్రథమ అధ్యాయంలో ఆప్తోపదేశం. ఆప్తుల ఉపదేశమే శబ్దము. ఆప్తులు ఎవరు? యథార్థ జ్ఞానం కలిగిన వారు, ఉన్నట్టు తెలుసుకున్నవారు, పదార్థం యొక్క యథార్థ జ్ఞానం తెలుసుకున్నవారు ఆప్తులు. ఇక్కడ ఆప్తం శబ్దం అది చెప్తుంది. ఆప్త అంటేనే యథార్థ జ్ఞానం అర్థం. యథార్థ జ్ఞానంనే ఆప్త అంటారు. తెలుసుకున్నవారు ఆప్తులు. ఈ విధంగా స్పష్టం చేయడం జరిగింది. అంటే ఇక్కడ భ్రమ ఉండకూడదు. వారు చేసే ఉపదేశంలో భ్రమ కానీ, ఏదైనా లోభం కానీ,
అజాగ్రత్త కానీ నిర్లక్ష్యంగా ఉండకుండా ఉండాలి. ఆ యథార్థ జ్ఞానం ఉండకూడదు. అందుకే ఇది అప్ అప్ అంటే యథార్థం అని అర్థం వస్తుంది. ఆప్త ఆప్త అంటే యథార్థం చెప్పేవాడు ఆప్తుడు. దీన్నే శబ్ద ప్రమాణం అంటారు, ఆగమ ప్రమాణం కూడా అంటారు. ఆప్తోపదేశ శబ్ద, ఆప్తుల యొక్క ఉపదేశమే శబ్ద ప్రమాణము. ఆప్తులు ఎవరంటే వేద విద్వాంసులు, ఉన్నదన్నట్టు చెప్పేవారు ఆప్తులు. ఆ విధంగా స్పష్టం చేయడం జరిగింది. మాకు సాంఖ్య కారికలు కూడా ఈ విషయం స్పష్టం జరిగింది. ఆప్త శృతి రాప్త వచనం. శృతి వేదమే, వేదం ఏతుందో వేదము వేదానుకూల శాస్త్రాలు అయితే శబ్దాలు ఉన్నాయో అవి కూడా ఆప్త ప్రమాణాలే. ఆప్త వచనం శృతి అంతా ఆప్త ప్రమాణమే. సాంఖ్యకారికలో 3 ప్రమాణాల గురించి చెప్పడం జరిగింది ఒక శ్లోకం ద్వారా. ప్రతి విషయ అధ్యవసాయ దృష్టం. దృష్టం అంటే ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏమిటంటే ప్రతి విషయ అధ్యవసాయం అంటే ప్రత్యేక విషయం అంటే కుండ కావచ్చు, వస్త్రం కావచ్చు, వస్తువులు ఏదైనా కావచ్చు. ప్రతి విషయంలో ప్రతి విషయ అధ్యవసాయం అంటే ప్రతి విషయంలో ఇంద్రియాలు మొదలగు సంబంధం వలన ఉత్పన్నమయ్యే నిశ్చయాత్మక జ్ఞానం. అధ్యవసాయం అంటే నిశ్చయాత్మక జ్ఞానాన్ని అధ్యవసాయం అంటారు. అది వ్యభిచారం కాకూడదు, నిశ్చయం ఉండాలి, వ్యవసాయాత్మకం ఉండాలి. వ్యవసాయాత్మకం అంటే నిశ్చయ జ్ఞానం ఉండాలి. ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం అవ్యపదేశం అవ్యభిచారి వ్యవసాయాత్మకం ప్రత్యక్షం అని చెప్పేసి న్యాయదర్శనంలో సూత్రం వస్తుంది. ఆ విషయాన్ని ఇక్కడ సాంఖ్యకారిక అనే ఒక సాంఖ్య దర్శనం సంబంధించిన ఒక వేరే శాస్త్రం ఉంటుంది దీనికి సంబంధించింది. అందులో అంటే కారికలు ఉన్నాయి. సాంఖ్య దర్శనంలో అర్థం కాని చోట్ల కారికలు రాస్తారు స్పష్టత కొరకు. అందులో ఈ విషయం స్పష్టం చెప్పడం జరిగింది. ప్రతి విషయ అధ్యవసాయ దృష్టం. దృష్టం అంటే ప్రత్యక్ష ప్రమాణం. ప్రతి విషయంలో అధ్యవసాయం నిశ్చయాత్మక జ్ఞానం, దాన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటారు. త్రివిధం అనుమానం ఆఖ్యాతం. అనుమానం 3 రకాలని చెప్పడం జరిగింది. తల్లింగ లింగి లింగ లింగి పూర్వకం. లింగము లింగి, లింగము అగ్ని, లింగి లింగి అగ్ని, లింగము పొగ. అంటే లింగం అంటే గుర్తు, లింగం అంటే చిహ్నము, లింగం అంటే సంకేతం, లక్షణాలు. దాని లింగ ఎవరు? అగ్ని. అగ్ని ఉంది కాబట్టి పొగ వస్తుంది, వేడి వస్తుంది. అనుమానం తప్పకుండా ఉండాలి. లింగం ఉండాలి, లింగి ఉండాలి, లక్షణాలు ఉండాలి, దానికి సంబంధించినటువంటి వస్తువు ఉండాలి. ఈ విధంగా అనుమానం త్రివిధం అని చెప్తూ ఆప్త శృతి ఆప్త వచనం చ. ఈ ఆప్త శృతి, ఆప్తుల యొక్క ఉపదేశమే, వేదముల యొక్క ఉపదేశమే ఆప్త వచనం. అది ఆ ఉపదేశమే శబ్ద ప్రమాణం. దాని పేరే ఆగమ ప్రమాణం, దాని పేరే ఆప్త ప్రమాణం. ఆప్త ప్రమాణం అన్నా, ఆప్త వచనం అన్నా, శబ్ద ప్రమాణం అన్నా, ఆగమ ప్రమాణం అన్నా ఒకటే. ఈ విధంగా ప్రమాణం గురించి చెప్పడం జరిగింది. మరి ఈ ప్రమాణాలు ఏం లాభం? ప్రమాణాలతో ప్రమాణ అవసరం ఏమిటి, దీని ప్రయోజనం ఏమిటి అనే విషయంలో 67వ సూత్రంలో చెప్పడం జరుగుతుంది కపిల మహర్షి సాంఖ్య దర్శనంలో. 67వ సూత్రం ఉభయ సిద్ధి ప్రమాణాత్ తదుపదేశ. ఉభయ సిద్ధి అవుతుంది. ఏం సిద్ధి? ఉభయం అంటే చేతనం అచేతనము, జడ చేతనముల యొక్క అంటే ప్రకృతి పురుషుల యొక్క సిద్ధి అవుతుంది, తెలుస్తుంది. ప్రమాణాత్, ప్రమాణం ద్వారా, ప్రమాణం వలన, ప్రమాణాత్ ఈ ప్రమాణాల ద్వారా, ఇక్కడ మనం బహువచనం తీసుకుంటే ప్రమాణాల ద్వారా ఏం తెలుస్తుంది అంటే ఉభయ సిద్ధి అవుతుంది, జడ చేతనం యొక్క ఉపదేశం జరుగుతుంది. అందువలన ఈ ప్రమాణాలు తెలుసుకోవడం అవసరము. ప్రమాణాలు అంటే జ్ఞాన సాధనాలు ఇవి, ప్రమాకరణాలు. ప్రమాణాలు లేకపోతే మనకు అర్థం కాదు. నిజానికి ప్రమాణం అంటే తూనికరాలు, మరొక అర్థంలో మన వ్యవహారంలో తూనికరాలను కూడా ప్రమాణాలు అంటారు. మన స్కేల్ కూడా ఒక ప్రమాణమే. లీటర్లు కొలవడానికి కొలపాత్రలు ఉంటాయి, అవి కూడా ప్రమాణమే. తూచేటప్పుడు తూనికరాలు లేకపోతే ఎలా తెలుస్తుంది ఇది కిలోనా 2 కిలోల, ఎలా తెలుస్తుంది? తెలియదు. అందుకే తూనికరాలు అవసరం.
ఎంత పొడవు ఉందన్నప్పుడు కొలవడానికి టేప్ కావాలి లేదా స్కేల్ కావాలి, ఎన్ని సెంటీమీటర్లు. పెద్ద కొలతలు అయితే మన టేప్తో కొలుస్తారు, ఇంకా చేనులతో కొలుస్తారు. కొలవడానికి ఏ విధంగా ప్రమాణాలు అవసరమో తెలుసుకోవడానికి ఈ ప్రమాణాలు అవసరం. అందుకే ఉభయ సిద్ధి అవుతుంది. ఏది జడము, ఏది చేతనము, ఈ ప్రకృతి ఏమిటి, ఈ పురుషుడు ఏమిటి అని తెలుసుకోవడానికి ప్రమాణాలు అవసరం. అందుకే ఉపదేశం అవసరం, ప్రమాణ ఉపదేశం అందుకే అవసరం. దీని యొక్క ప్రయోజనం జడచేతనం యొక్క యథార్థ జ్ఞానాన్ని తెలుసుకోవడం కొరకు. ఆ విధంగా ప్రత్యక్షము, అనుమానము, తర్వాత శబ్ద ప్రమాణం గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే అన్ని ప్రత్యక్షము కావడం కష్టం, ఇంద్రియాలతో అన్ని తెలుసుకోలేం. అప్పుడు అనుమానంతో తెలుసుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి అనుమానం కూడా తెలుసుకోవడం కష్టం, అనుమానం కూడా అన్ని చోట్ల పనిచేయవు. అప్పుడు శబ్ద ప్రమాణం కావాలి. అంటే వేదంలో చెప్పింది ప్రమాణం, వేదానుకూలం ఉన్నటువంటి శాస్త్రంలో చెప్పింది శబ్ద ప్రమాణం, అలాగే ఋషులు మహర్షి చెప్పింది శబ్ద ప్రమాణం. అందుకే ఆప్తోపదేశం, మనకు ఆప్తులు ఎవరు? ఋషులు మహర్షులే. కాబట్టి ఋషులు మహర్షి చెప్పిన మాటలు శబ్ద ప్రమాణాలు, ఆప్తవచనాలు, అవి ప్రమాణమే, జ్ఞాన సాధనాలే. ఇక్కడ ప్రమాణాల గురించి స్పష్టం చేస్తున్నారు. అదే కాకుండా ఇంకా ఉపాయాలు ఉన్నాయి. అంటే ఈ ప్రమాణం యొక్క లాభాలు ఇంకా ఉన్నాయి, ఒకటే కాదు ఇంకా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆత్మ పరమాత్మ ఈ రెండు చేతనము, ప్రకృతి జడము. ఈ విషయాలు అర్థం కావాలంటే, ఈ జ్ఞానం కలగాలంటే ప్రమాణాలు అవసరం. కాబట్టి ఈ మూడు, ఈశ్వర, జీవ, ప్రకృతి యొక్క యథార్థ జ్ఞానం, అది దానికి శబ్ద ప్రమాణాలు కూడా ఉన్నాయి. ద్వా సుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిశస్వజాతే తయో అన్య పిప్పలం స్వాదు అత్తి అనశ్నన్ అన్య అభిచాకశీతి. ఈ విధంగా ఒక చెట్టు ఉంది, చెట్టు పైన రెండు పక్షులు ఉన్నాయి, సమాన వృక్షం, అదే వృక్షం మీద, అదే చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయి. ద్వా సుపర్ణ సయోజ, రెండు మిత్రులే, రెండు ఒకలాంటివే. కానీ ఒకటి పిప్పలం స్వాదు అత్తి, పిప్పలం వంటి పండును ఆ రుచిని చూస్తుంది, అత్తి అంటే తింటుంది. అత్తి అనశ్నన్ అన్య, ఒకటి అనశ్నన్ తినడం లేదు, అభిచాకశీతి చూస్తుంది అంతే. అంటే ఏంటి? ఒకటేమో అనుభవిస్తుంది, కర్మఫలాన్ని అనుభవిస్తుంది, మరొకటి కర్మఫలాన్ని అనుభవిస్తుంటే చూస్తుంది. ఆ చూసేది పరమాత్మ, అనుభవించే ఆ పక్షి ఆత్మ. అంటే ఆత్మ ఉంది, పరమాత్మ ఉంది, ఒక వృక్షం, అది ప్రకృతి జడం. ఈ విధంగా శబ్ద ప్రమాణం ద్వారా మనం తెలుసుకుంటాం. అలాగే ప్రత్యక్ష ప్రమాణాల ద్వారా కూడా, అనుమాన ప్రమాణాల ద్వారా తెలుసుకుంటాం. వీటి యొక్క ఇంకా ఉపాయాలు ఉన్నాయి. సామాన్యతో దృష్టాద్ ఉభయ సిద్ధి. సామాన్యం కూడా మనకు ఉభయ సిద్ధి కలుగుతుంది. భోక్త భోగ్యం ఉభయ సిద్ధి అంటే, ఎందుకంటే కొన్ని సామాన్య నియమాలు ఉంటాయి. అది పదార్థాలు, ఉదాహరణకు ఒక భోజనం తయారైంది, ఆ భోజనం కొరకు కాదు, విషయం అర్థం కావాలి. వస్త్రం కొరకు కాదు, ఇల్లు కొరకు కాదు, మన పడక కొరకు కాదు, మన కుర్చీ కొరకు కాదు, వాహనం కొరకు కాదు. అంటే ఏంటి? సంఘాతం వలన ఏర్పడే సంఘాతం అంటే కొన్ని కణాల యొక్క, కొన్ని వస్తువుల యొక్క సమూహం ఏర్పడినటువంటి ఏ పదార్థం కూడా దాని కొరకు కాదు. ఇది మనకు తెలుసు. అంటే ఈ ప్రపంచం కూడా ఆ విధంగా ఏర్పడ్డది. ప్రపంచం కూడా కొన్ని పదార్థాల యొక్క సంఘాతమే. మూలానికి వెళ్తే సత్వరహితమ కణాల యొక్క సంఘాతం, సంయోగం, సముదాయం వల్ల ఏర్పడ్డాయి ఈ వస్తువులను కూడా. వాటి కొరకు కాదు, నది కొరకు కాదు, చెట్టు కొరకు కాదు. ఈ విధంగా ఈ ప్రపంచం కూడా ఏర్పడ్డది. కాబట్టి అది దాని కొరకు కాదు, పరార్థత్వాత్, పరుల కొరకు కాదు, నిజానికి తన కొరకు కాదు. సూతం ముందు చెప్పుకున్నాం. సంహత పరార్థత్వాత్ పురుషస్య, పురుషుని కొరకు ఈ ప్రపంచం, ఈ జగత్తు, ఈ కనిపించే వస్తువులు, ఈ పదార్థాలన్నీ కూడా ఇది సామాన్య విషయం. కాబట్టి
ఈ భోక్త ఉంటాడు, భోగ్యం ఉంటుంది, దాన్ని తయారు చేయడానికి ఒక కర్త ఉంటాడు. ఈ విషయాన్ని స్పష్టం చేసుకోవడానికి ఇదంతా అవసరం ఉంటుంది, ఈ ప్రమాణాలు కావాలి అని చెప్పడం జరిగింది. సామాన్య సంబంధం ద్వారా మనకు దృష్టాత్ ఉభయ సిద్ధి, ఇది కనిపించే ఏది జరుగుతుందో ఈ సంబంధం, దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఏ పదార్థం, ఏ జడ పదార్థం దాని కొరకు కాదు. సంహత పరార్థత్వాత్, ఈ సంఘాతం అవుతుందో సముదాయం కలవడం అనేది, ఏర్పడడం అనేది దాని కొరకు కాదు. పరార్థం కొరకు, స్వార్థం కొరకు కాదు, తన కొరకు కాదు, పరుల కొరకే. ఆ పరులు ఎవరు? పురుషుని కొరకు, ఆత్మ కొరకే. భోగ అపవర్గార్థం దృశ్యం. నిజానికి మనకు యోగ దర్శనంలో సూత్రం వచ్చింది ఈ విధంగా. భోక్త, ఆత్మ, భోగ్యం, ఈ ప్రపంచం అది జడం. ఇది స్పష్టం చేయడానికి ఇవన్నీ విషయాలు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రత్యక్ష ప్రమాణాల ద్వారా మనకైతే ప్రమా ఉందో, అనుభూతి, ప్రమాటికి అనుభూతి జ్ఞానం. బుద్ధి అచేతనమే, అది చేతనంలాగా అనిపిస్తుంది. ఒకవేళ అచేతన బుద్ధి, ఆ బుద్ధిలో ఏదైతే అనుభూతి ఉంటుందో నిజానికి అది బుద్ధికి అనుభూతి అవుతుందా, పురుషునికి అవుతుందా అనే సందేహం వస్తుంది. ఇది అనుభవం అవుతుందో, అనుభూతి అది వరకు నిజానికి బుద్ధి ఆరాధిస్తుంది. అటువంటప్పుడు అనే విషయాన్ని ఇక్కడ మరొక ప్రసంగం రాబోతుంది. ఈ విషయం తర్వాత చెప్పుకుందాం. రేపటి నుంచి ఈ అనుభూతి ఎవరికి, ఈ భోగం ఎవరికి, బుద్ధిక, ఇంద్రియాలక, జీవాత్మక ఎవరవుతుంది? ఒకవేళ జీవాత్మక అయితే జీవాత్మ పరిణామం అయిపోతుంది. ఒకవేళ బుద్ధికైతే బుద్ధి చేతనం అయిపోతుంది. ఎలా అనే విషయాన్ని, ఇది ఒక ప్రసంగం ఇక్కడ మారుతుంది, రేపని చెప్పుకుంటాం. ఎందుకంటే ఈ ప్రసంగం ఇంతవరకు ఈ ప్రమాణాల గురించి ఈరోజు స్పష్టం చేయడం జరిగింది. ప్రమాణాల అవసరం, అన్ని ప్రమాణాలు అన్ని చోట్ల ఉపయోగపడవు. 3 రకాల ప్రమాణాల ద్వారానే మనం జ్ఞానం పొందవచ్చు. జ్ఞాన సాధనాలు, ఈ ప్రమాణాలు లేకపోతే మనకు ప్రమా లభించదు, అంటే జ్ఞానం లభించదు, యథార్థ జ్ఞానం ఈరోజు స్పష్టం చేయడం జరిగింది. ఓం శం. పరంపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు అందరికీ ధన్యవాదాలు. ఓం శం. శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం. ఓం జో శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాపశాంతిరోషధయ శాంతి, వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి శాంతిరేవ శాంతి, సామా శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమః. నమస్తే గురుజీ, ధన్యవాదాలు. నమస్తే గురుజీ, ధన్యవాదములు.